హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం కరీంనగర్ స్పెషల్ పొంగడం ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం పిండి నానబెట్టడం కానీ లేదా సోడా ఈనో లాంటివి కలపడం కానీ ఏది అక్కర్లేదండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చిన్న పెద్ద ఎవరన్నా ఇష్టపడతారు. ఈవెన్ దీనికి చట్నీ కూడా అక్కర్లేదండి. ఎందుకంటే దీంట్లో ఉప్పు, కారం, జీలకర్ర, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇలాంటివన్నీ వేసుకుంటాం కాబట్టి చట్నీ లేకుండా ఒట్టిగానే తినేయచ్చు. నేను మాత్రం పండు మిర్చి ఉల్లిపాయ చట్నీతో చూపిస్తున్నాను. నేను దోశలు వేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ వాడనండి. ఇలా నార్మల్ పెనం పైన 1 స్పూన్ నూనె, కొద్దిగా నీళ్లు చల్లి టిష్యూతో కానీ ఏదైనా క్లాత్తో కానీ పెనంకేసి బాగా ఇలా రుద్దాలి. అలా రుద్దినప్పుడు నూనె నీళ్లు కలిసిపోయి ఇలా తెల్లగా అవుతుంది. అలా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ పక్కన పెట్టేసేయాలి. కావాల్సినంత పిండి తీసుకొని కొద్దిగా జీలకర్ర. ఈ పిండి బరకగా ఉండాలండి. మనం గిర్నీకి ఇచ్చేప్పుడే వాళ్ళకి చెప్పాలి బరకగా ఉండాలని. ఒకవేళ వాళ్ళు మెత్తగా పట్టారనుకుంటే కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకోండి. కొద్దిగా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాక కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలపాలి. అన్ని నీళ్లు ఒకటేసారి పోయకూడదు. స్పూన్తో కలిపితే అన్నీ సరిగ్గా కలవవు, అందుకే చేత్తో కలుపుకోవాలి. ఈ పిండి మరీ పలచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. మొదట్లో మనకు దీని కన్సిస్టెన్సీ అర్థం కాదు. పొంగడం పోస్తూ ఉంటే మనకి దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అర్థం అవుతుంది. పొంగడము గంటతో కాకుండా చిన్న గ్లాసులో పిండి తీసుకొని రవ్వ దోశ పోసినట్టు పోయాలండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత గ్లాస్లో పిండిని పెనం మీద ఇలా రవ్వ దోశ పోసినట్టు పొయ్యాలి. ఆ తర్వాత లిడ్ పెట్టి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత లిడ్ తీసేసేసి దీన్ని ఇంకో వైపు తిప్పి అటు సైడ్ కూడా 2-3 నిమిషాలు బాగా కాలనివ్వాలి. ఎందుకనంటే మనం పిండి పోసేప్పుడు అక్కడక్కడ ముద్దగా పడుతుంది. అలా పడింది ఒక్కోసారి కాలదు. అది కాలకపోతే గనక మీకు పొంగడం అంత రుచిగా ఉండదు, పిండిగా ఉంటుంది. అందుకనే 2 వైపులు కూడా బాగా కాలాలి. ఇందులో నేను కొన్ని నువ్వులు వేస్తున్నాను. నువ్వులు కాకుంటే ఫ్లేక్ సీడ్స్ కానీ, కలోంజీలు కానీ, క్యారెట్ తురుము కానీ ఏదైనా వేసుకోవచ్చండి. యాక్చువల్గా ఇది నాకు ఒక కరీంనగర్ ఫ్రెండ్ నేర్పించింది. వాళ్ళు ఇవన్నీ వేసుకోరు. నేను నా సొంతంగా ఇవన్నీ వేసి ట్రై చేశాను. దేని టేస్ట్ దానిదండి. ఫస్ట్ పొంగడం వేసినప్పుడు నూనె వేయక్కర్లేదు. రెండోసారి వేస్తున్నప్పుడు పొంగడం వేసిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. చుట్టూ నూనె వేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే ఉడకనివ్వాలండి. ముందెప్పుడు పొయ్యి హైలో ఉండాలి. పొంగడం వేసిన తర్వాత దాన్ని సిమ్లోకి చేసుకోవాలి. అప్పుడే పొంగడం అతుక్కోకుండా బాగా వస్తుంది. ఇది పండుమిర్చి ఉల్లిపాయ చట్నీ అండి. ఇది అన్నం, దోశ, ఇడ్లీ, చపాతీ దేంట్లోకైనా బాగుంటుందండి. పండుమిర్చి చట్నీలో కొన్ని ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుని తాలింపు అక్కర్లేదు, ఇలాగే తినేసేయచ్చు. వీటిని బియ్యపట్లు అంటే బాగుంటుందేమోనండి. రుచికరమైన బియ్యపట్లు పండుమిర్చి ఉల్లిపాయ చట్నీ రెడీ అండి. నేను చెప్పినట్టు దీనికి చట్నీ అక్కర్లేదు, కానీ నేను పండుమిర్చి చట్నీ స్ప్రెడ్ చేసుకుని తింటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసి రోల్ చేసి పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.